దాంట్లో మనకి ఏదో ఒకటి నచ్చుతూ ఉంటుంది వాళ్ళ దాంట్లో మెథడ్. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే ఒకేసారి నేను గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని వేగించేసుకుంటున్నానండి. మనకి ధనియాలు, జీలకర్ర లైట్ ఫ్లేవర్ మనకు వస్తుంది, అంటే మనకి స్మెల్ వస్తుందండి. అది దీనికి పట్టాక మనం అప్పుడు మిగతా ఎలా యాడ్ చేసుకుని ఎలా సింపుల్గా మనం ఎంత టేస్టీగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే పిల్లలు పులావ్లు అనేసరికి ఎందులో కలిపినా సరే, ఒకవేళ సేమియా ఉప్మాలో కలిపినా సరే కొంచెం మసాలా టచ్ ఇచ్చేసరికి తినేస్తూ ఉంటారు. ఉప్మా అనకుండా మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను. ఈజీగా సింపుల్గా బిర్యానీ అయిపోవాలన్న రకరకాల మెథడ్స్ ఉంటాయండి. ఈజీగా సింపుల్లోనే రకరకాల మెథడ్స్ ఉంటాయి. అందులో ఒక మెథడ్ ఇప్పుడు నేను ఫాలో అయ్యి చూపిస్తున్నాను. మనకి వెన్న వేస్తున్నాం కదా, వెన్నకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. మనం ఎంత వేసినా సరే కారం ఉండదు. పిల్లలు ఇష్టంగా కావాలి అనుకుని ఈజీగా లంచ్ బాక్స్ అయినా సరే, క్యారీ చేయడానికైనా సరే, ట్రావెలింగ్లో అప్పుడు క్యారీ చేయడానికైనా సరే, మధ్యాహ్నం అయినా పొద్దున్నైనా మనం పొద్దున్న చేసుకుంటే మనం రాత్రి